వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేం వ్యతిరేకం, దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగ మాల ఉపకులాల వర్గీకరణ అంశంపై న్యాయమైన పోరాటానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందన్నారు. అలాగే ఈ వర్గీకరణలో అట్టడుగు పేద వర్గాలకు రాబో రోజుల్లో విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కలిగి ఆర్థిక అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ దండోరా నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక మనకి టైం ఉంది కదా, 1 గంట. సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి మాదిగ ఉపకులాలు గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ళ న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కును గౌరవిస్తూ చాలా చక్కటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. చాలా ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను. కారణం ఏమిటంటే 1994 జూలైలో తెలంగాణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది. ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు 1, 2024 వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను. దండోరా ఉద్యమానికి అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చాను. రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కొంటూ, ప్రతిపక్షాల యొక్క దాడిని కూడా ఎదుర్కొంటూ, వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నది. దీనికి తప్పకుండా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో గత 30 సంవత్సరాలుగా ఉద్యమం వెంట ఉన్నాను. వర్గీకరణకు మద్దతు ఇస్తూ వచ్చాను. స్వాగతిస్తున్నాను. అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగ ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ, దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఆ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి ఆలోచించండి. 7 జడ్జెస్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. తీర్పు కూడా 6 జడ్జిలు అనుకూలంగా ఇస్తే 1 జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని మనందరం కూడా గౌరవించాలి. వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు 18% రిజర్వేషన్ లభించాలి. ఆ 18% రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం. ఆ 18% రిజర్వేషన్ సాధించుకొని ఆ 18%లో మన ఉపకులాల మాదిగ, మాల, ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన ఆ ఫలాలు పొందే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18%కి పెంచడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. అందులో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరూ కూడా తెలియజేసి చంద్రబాబు సూపర్ 6 అంటూ అలవికాని హామీలిచ్చి అసెంబ్లీ సాక్షిగా ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, హామీలు చూస్తే భయమేస్తుందంటూ సాకులు చెప్తున్నారు. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు కదా, పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా అని ఏపీలోని మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు? భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావనే కదా, దానికి అర్థం ఏంటి? ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంకా నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది? కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము? మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు? 15,000 15,000 15,000 18,000 18,000 18,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి, ఇంకో ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000. అసలు ఏం జరుగుతుంది? అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం. అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తానే ఉన్నాం, మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే. మరి రైతు భరోసాకి మంగళం పలికారా? అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు, మరి దానికి స్వస్తి చెప్పారు. మరి అదే రకంగా 1,500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. నెల 1,500. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు? ఎప్పుడు ఇస్తారు? దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత 5 సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా? లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు ఇస్తారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గోదావరిఖని పట్టణంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా సింగరేణి క్వార్టర్లు తొలగించే ప్రయత్నంలో క్వార్టర్లు కోల్పోతున్న సింగరేణి కార్మికులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన దీక్షకు పాల్గొనగా, దీక్షకు ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు.
దౌర్జన్యము, మానవ హక్కులకు విఘాతము, హక్కు లేదు, మానవ హక్కులు గంగలు కలిసినాయి. పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల బందీ అయింది. ఇప్పుడు కట్టనీరు పెడుతున్నాడు. ఇంత దౌర్జన్య కాండ ఎక్కడ చూసింది లేదు. ఇంత దుర్మార్గమా? ఆత్మవంచన చేసుకొని పోలీసులు ఆత్మవంచన చేసుకొని ఈరోజు గోదావరి కనిలో మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగింది. కనీసం సభ పెట్టుకునే హక్కు కూడా లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 26 ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు, పీస్ఫుల్గా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు లివ్ హక్కును కూడా ఇక్కడ కాలరాసే విధంగా మరి గోదావరి కని పోలీసుల దౌర్మకాండ జరుగుతున్నది. 22 క్వార్టర్స్ తొలగిస్తున్నారు మతి లేకుండా. షాపింగ్ కాంప్లెక్స్ లేదు. ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ దశలో ఉండి ప్రజాభిప్రాయ సేకరణ దశలో మరి క్వార్టర్లను దౌర్జన్యంగా కాలివేస్తున్న దాన్ని మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. తర్వాత మరి నిరసన కార్యక్రమం ఆ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్కు ఫీజిబిలిటీ లేదు, దీనికి హేతు పద్ధతి లేదు. ముందుగా ఉన్న 72 షాపులు ఐడిఎస్ఎఫ్టీ కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నది. అది నింపిన తర్వాత మరి సిగ్గు లేకుండా హనుమాన్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, శివానగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, వికే రెడ్డి స్ట్రీట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, మరి రాయల్ స్వీట్ హౌస్ ఏరియాలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, పోచమ్మ గుడి వెనకాల ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. సిగ్గుండాలే. ఏదైనా మతి లేని ప్రపోజల్ చేయడమే అదంటే సింగరేణి అత్తసొమ్మాలు అన్నట్టు సిగ్గు లేకుండా వ్యవస్థను మొత్తం పొలిటికలైజ్ అయిపోయి మరి వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తడం. పోలీసులు కూడా మరి కనీసం మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి మానవ హక్కులకు తీవ్రంగా భంగం కలగద్దన్న ఉద్దేశం కూడా చేసుకొని మొదటేమో టెంట్ వేయొద్దన్నారు. సరే మీరు అటు డిస్టర్బ్ లేకుండా చేసుకోండి అని అన్నారు. తర్వాతనేమో స్టేజ్ బాలలు కూడా వేయొద్దన్నారు. తర్వాత కార్పెట్లు తీయాలన్నారు. అంటే ఒక గ్రాడ్యువల్గా మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిలు కదా, మాకు ఇందిరా పార్కు భగ్నం చేసిళ్ళు, మాకు ఇస్తలేరు, మాకు సభ పెట్టుకునే హక్కిస్తలేరు, మాకు నిరసన తెలిపే హక్కిస్తలేరు అని చెప్పేసి సభ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది? పాలకులు చేస్తున్నది ఏంటిది? మేము ఒకటే అడుగుతున్నాం, మా రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో నిరసన తెలిపే హక్కు మేము చేయడానికి ఈరోజు వచ్చినాం. మరి అది కూడా గతి లేకుంటే ఇక ప్రజాస్వామ్యం బతికినట్ట సచ్చినట్ట. మరి నిరంకుశత్వంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? దయచేసి చెప్పేది యావత్ గోదావరి కని తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాల్సిన అవసరం. సింగరేణి వాళ్ళకి సింగరేణి కోటర్స్ అమానుషంగా మతి లేకుండా ఎటువంటి హేతుబద్ధత లేకుండా తొలగించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్మికులందరం పోరు జరుపుతున్నాం. కార్మిక కుటుంబాలు సింగరేణి పోరాట పటిమ గలది. తెలంగాణ పోరాటం కోసం మరింతిప్పని పోరాటం 41 రోజులు సకల జనుల సమ్మె చేసిన చరిత్ర ఉన్నది. కుప్పం కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారి ప్రకార ఉత్సవం మరియు గుడికి భారీగా భక్తులు వచ్చినారు. మరియు కుప్పం టీడీపీ నాయకులు గోపీనాథ్ కీచ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు 14వ వార్డు కృష్ణ మరియు 13వ వార్డు అధ్యక్షులు ఏపీ లోకేష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘమిత్ర ప్రసాద్ పాల్గొన్నారు. అప్పు
గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు వేములవాడ రాజన్న ఆలయానికి ఎన్ని నిధులు తెచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదు. ఎలా ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు? ప్రజలు ఆశీర్వాదం చేసి ఎన్నుకున్నారు. 2024-2025లో బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్లు పెట్టించాము. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానం చెబుతారు? బీజేపీ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏం చేసింది? దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వచ్చి ఏం ప్రకటన చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధిని విస్మరించారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు వ్యక్తం చేసింది వేనాడు రాజన్న ఆలయానికి నిధులు బడ్జెట్లో ఏవని. 10 సంవత్సరాలుగా దేశంలో పరిపాలించి ప్రసాద్ పథకం ద్వారా అనా పైస విధించని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వ దృష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి అంశం 10 ఏళ్లు ఇంచుమించు ఇంకా 2 ఏళ్ళు ఎక్కువనే చేసారు. ఆ విధంగా మేము మంచి పనులు ఉంటే స్వాగతిస్తూ చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుని ఈ ప్రాంతాన్ని విస్మరించడం వల్ల నష్టపోయిన ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిధులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఉంటున్నాం. ఎవడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఏమి 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అప్పుడే 6 మాసాలు కాకపోతే ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేస్తూ అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అర్థం కావడం లేదు. రాబో రోజులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పారన్నమాట. అరే అభివృద్ధి ఇంత మంచి జరుగుతుంటే ఓల్వై పరిశీలన జరిపి అవి ఇంకా మీ అధికారులు అనుకుంటారు. ఇక్కడ కొందరు ఏవో ప్రాంతాలు పరిశీలన చేయడం, అక్కడ ఆయన నాకేం అర్థమైతలేదు. ఎందుకు మీరు ఇంత గౌరవిస్తున్నా అర్థం చేసుకుంటలేరు కొందరు. నేను ఎంత గౌరవిస్తున్న వ్యక్తిగా అంటే ఒక్కొక్కరికి మేము మీ కింద నుంచి వచ్చిన వాళ్ళు, ఓ బడుగు బలి నిర్వహించి వచ్చిన ప్రతినిధిగా అందరి గౌరవాలు కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి దాన్ని కూడా అర్థం చేసుకుంటలేదు. ఇది సరైన విధానం కాదు. రాబో రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాను తప్పనిసరిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంగా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈ రోజు ఇంతకుముందు చెప్పారు బ్రిడ్జీలకు 6,72,00,000 కావాలని చెప్పనిచ్చి నువ్వేం చేసినట్టు అన్ని పనితో రంగురంగు వీడియోలో 3 బ్రిడ్జీలు చూపిస్తారో లేదా? క్షేమ ముగ్గురు అంటున్నా. అసలు ఆ బ్రిడ్జీలు నిర్మాణం చేస్తే అటు ఇటు ప్రైవేట్ భూములు అవుతున్నాయి. వాళ్ళకి దృష్టిపడి ఇవ్వాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అన్నా పైసలు లేవు, మంజూరే లేదు దానికి. ఇవ్వాలి. వీళ్ళు గొప్ప చెప్తున్నారు ఏదో వాట్సాప్లలో. ఇంకా అంటే ఉనికిని చాటుకునే కార్యక్రమమా? నాకు అర్థంగా అవుతలేదు. ఇంకా అసలు టికెట్ కేటాయిస్తులు ఏంటంటే ఇక్కడ పనికిరావన్నట్టేనా? ఇంకా అప్పుడప్పుడు ఏదో నసుగులు ఎప్పుడెప్పుడు ఏవో పెట్టేటువంటి కార్యక్రమం. సరే, ప్రజల విజ్ఞులు, ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలపై నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడడం నా బాధ్యత. నేను సేవకుడిగా ఉంటానా, సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నా ఉంటున్నా. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తాం. ప్రజలారా మీరే న్యాయ నిర్ణేతలు. మొన్నటి రోజు బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారము, బట్టి విక్రమార్క సహకారము, పొన్నం ప్రభాకర్ సహకారము, శ్రీధరబాబు గారి సహకారంతో బడ్జెట్ పుస్తకంలో మొదటిసారి 50 కోట్ల రూపాయలు పెడుతున్నట్టుగా, విడుదల చేస్తున్నట్టుగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ పుస్తకంలో అచ్చయింది. దయచేసి ఈ అంశాన్ని గమనించమని నేను కోరుతున్నా. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చేసేటువంటి వాటిని నమ్మకండి. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోయేటువంటి బాధ్యతను మీరు నాకు అప్పైపోయింది అమలు చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా. వేరే దేవాలయాన్ని కూడా
వాళ్ళలాగా ఏటా 100 కోట్లు పెడతాం 500 కోట్లు అభివృద్ధి చేస్తాం చెప్పని ఆనాడు గొప్పలు చెప్పడం ఎందుకు ఇవ్వలేని చెప్పన్నాం. అన్నాం కాబట్టి ఈరోజు మీరు వచ్చినాక ఎందుకు ఇవ్వలేని చెప్పండి మమ్మల్ని మీరు అడుగుతారు. మీరు ఇచ్చే జవాబుదారితనంతో ఉండాలని చెప్పని మేము చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. మీ ఆశీర్వాదం మాకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజర్ భక్తులకు ప్రజలకు కోరుతా ఉన్నా. అందరికీ ఉదయపూర్వక నమస్కారం. తప్పుడు ప్రచారంతో గత కొన్ని రోజులుగా శునకానందం పొందుతున్నారు. నిజాలను జనానికి చేరవేస్తూ వారి తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇవన్నీ సునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారు నా మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాల నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఈ సునకానందం ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తన్ను పెట్టారనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడి నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎందుకని పెట్టారు. అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం. ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణీలకి ఇంకోటి జరిగిందో, ఇట్లా రకరకాల పుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆదివాసీ కోలంబరి మన్నెవార్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు గంట గోపాల్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో మరియు కొమ్రంభీం జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను సిర్పూర్ ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలోని గోడుల ఆరాధ్య దైవమైన కొమ్రంభీం విగ్రహానికి పూజలు చేసి మన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని గూడెంలలో ఆదివాసీ జెండాలను ఎగురవేయాలని అన్నారు. ఈరోజు పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు మా ఆదివాసీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిర్పూర్టి మండలంలోని ఈ నెల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అండ్ కొమ్రంభీం జిల్లాలో విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన నాయకులు పాల్గొని ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి R&B గెస్ట్ హౌస్లో నిర్ణయించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ఆదివాసీ గుడాలలో ఆదివాసీ జెండాలు ఎగరవేయాలని చెప్పేసి మా ఆదివాసుల యొక్క నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఆసిఫాబాద్ కొమ్రంభీం జిల్లాలో కలెక్టరు ITDA మరియు హైదరాబాద్లో కూడా ప్రదర్శనలు ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి దానికి కూడా అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరు కావాలని మేము నాయకులమంతా కలిసి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలియదు ఏమనగంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 1950 ప్రకారం ఎస్టీలోని 9 ఉపతెగలు రిజర్వేషన్లు కల్పించాలని 5వ షెడ్యూల్ ప్రాంతానికి కాపాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు యాస, భాష, సంస్కృతి ప్రకారము ప్రత్యేక కోడ్ను కల్పించాలని కోరుతున్నాం. అలాగే భూ బదలాయింపు చట్టం 1/70ని పంచాయతీరాజ్ స్పేషల్ చట్టాలను పలు విషయాలపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ సభ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులు తుర్పం అర్జు గారు, ఎడం నాగేష్ గారు, తుర్పం రామ్సా,
సుర్పం భగవంతరావు, విడమ భీమరావు, సుర్పం మారు, తర్వాత సుర్పం గన్ను, తర్వాత ధర్ము, గడ్డం రంగన్న, కొట్టకుంట శ్రీనివాస్, చింతపూరి భీమరావు, కన్నపల్లి రాకేష్, పూజారి పవన్, నాయని సత్తయ్య, మానపల్లి యుగేందర్, కేక హనుమంతు, కమ్మరి సీతారాం, దూలం నాగయ్య, ఆత్రం గోవింద్, గంట అర్జయ్య, ఆత్రం మల్లేష్, ఎక్క సుభాష్, పంగిడి నాగయ్య, విడం భీమరావు, మడవి వెంకటేష్, తలండి ప్రవీణ్, పూజారి రాజన్న, ఆత్రం శంకర్, కర్ణ దేవాజీ, అలాగే వెడుమ నాగేష్, పాలకిరావు తదితరులు పాల్గొన్నారని మా యొక్క మిత్రులకు, పత్రిక విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లా చేయలేకపోయినా అన్న. జై ఆదివాసీ, జై కోల్వాన్, జై గోండ్వానా, జై రాన్సన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.